జీసస్, నేను స్టీవెన్ స్పీల్బర్గ్. నేనిప్పుడు నించున్నది జురాసిక్ పార్క్లో. ఇక్కడ ఎప్పుడైనా డైనోసార్స్ రావచ్చు. అదిగో వచ్చేసింది జన్వర్. అయ్యో జన్వర్, అయ్యో జన్వర్. కాట్ ఇట్. అన్నా వన్ మోర్. హలో, ఇంకొంచెం వేగంగా వెళ్ళొచ్చు. సరే. రెడీ రెడీ రెడీ. ఓరి భగవంతుడా, ఈ జంతువు ఉండే ప్రదేశమా? ఓ మై గాడ్, జన్వర్ వద్దు. నేను ఈ సినిమాని తెలుగులో తీయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మెగాస్టార్ ని డబ్ చేయించాలని డిసైడ్ చేశాను. అందులో మన మెగాస్టార్ అంటారు, నా గురించి నీకు తెలియదు. లేదు, దాన్ని చూస్తూ చెయ్యి. ఇది మంచి స్థలం, తగ్గిన స్థలం. నేను ఎదురు చూసినట్టే ఇది ఒక మంచి అడవి. హెలికాప్టర్ని ఇక్కడే దించండి. మెల్లిగా మెల్లిగా దించండి, లేకపోతే మునిగిపోతాము. చూసి చూసి అటుపక్కన తొందరగా దించండి అబ్బా. మమ్మల్ని చూసి భయపడకు, సరేనా? మేము నీ స్నేహితులమే, నిన్ను బాగా చూసుకుంటాము. దీన్ని చూస్తుంటే నాకేం గుర్తొస్తుందంటే, నేను పెరిగిన జ్ఞాపకాలు. ఒక చిన్న గుడ్డు లోపల ఉండే ఒక చిన్న పీస్, ఎవరు క్రాక్ చేసి హెల్ప్ చేయని చిన్న వయసు. యు డోంట్ నో, అదొక అందమైన ఫీల్. పోనీ నాటుకోడి గుడ్డు కొనిస్తాను. ఏ దేశం ఎగినా, ఎన్ని కాళ్ళెగినా, ఏ తీటమెక్కినా, ఎవరు ఏమన్నా, ఒకడు రాని భూమి భారతిని. అంతకన్నా ఎక్కువ నాకు తెలియదు. ఆ రోజు నాకు జ్వరం, నేను క్లాసుకు వెళ్ళలేదు. అబ్బచ్చా, ఇప్పుడు మనం అది పూర్తి చేయకపోతే రెండవ పార్ట్లో రేటింగ్లంతా తక్కువయ్యి మనం అందరం రోడ్డు మీదకి వస్తాము. హోమ్లీ మీల్స్ కి మీ అందరికి స్వాగతం. కట్ ఇట్. ఓకే. ఇప్పుడు మీరు చూడబోతున్నారు విజువల్ మ్యాజిక్ టైటానిక్. డియోడ్రెంట్ బాగుంది, స్మెల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. పోరా అవుదా మొహ. మనం ఒకటిగా ఉంటామా అనేది తెలియట్లేదు. ఒకటిగా చదువుకోని మానకుండా తర్వాతి జన్మాల్లో ఖచ్చితంగా నీకోసం కాసుకుని ఉంటాను. మాట ఇవ్వు. హోమ్లీ మీల్స్. ఈ ప్రోగ్రాంకి నీకు ఇంకో పేరే దొరకలేదా? రేయ్, మన ప్రోగ్రాంలో అన్ని వెరైటీలు ఉన్నాయి కదా. ఎన్ని వెరైటీలు ఉండే స్థలం ఒక్కటి మాత్రమే ఉంది, మన మేరీ అక్క హోటల్. అదే హోమ్లీ మీల్స్. సరే, నువ్వు బయలుదేరు. నేను ఆల్బంలో చేయాల్సిన పని కొంచెం ఉంది. నువ్వు టెలికాస్ట్ చేసేటప్పుడు కాల్ చేసి చెప్తావా? చెప్పకుండా ఉంటానా? రేయ్, చాలా థ్యాంక్స్ రా. ఈరోజు పోరాటాలు అవి చేస్తారా? అన్నా లిఫ్ట్ ఇయ్యండి అన్నా. అన్నా లిఫ్ట్ ఇయ్యండి అన్నా. బండి ఎలా నడిపిస్తున్నాడు? అన్నా వెళ్ళే దారిలో దించండి. అన్నా లిఫ్ట్ ఇయ్యండి, దయచేసి లిఫ్ట్ ఇయ్యండి అన్నా. అన్నా లిఫ్ట్. అన్నా లిఫ్ట్ కావాలని. కుదరదు. ఏంటి? ఈ బండి మీ బాబుకునిచ్చాడా సన్నాసి? లిఫ్ట్ అడుగుతున్నావు? కుదరదని చెప్పండి, మీరు వెళ్ళండి. వెళ్ళకపోతే ఏం చేస్తావురా పిచ్చి ఎదవా మెంటల్? ఎందుకన్నా అనవసరంగా తిడుతున్నారు? రేయ్, వాడిని పిలవరా. అక్కడేంట్రా చూస్తున్నావు? ఇక్కడ చూడరా. ఏంట్రా చాలా పొగరుగా చూస్తున్నావు?
అంత ధైర్యం ఉంటే ఇక్కడికి రారా. అన్నా ఇక్కడికి రండి అన్నా. ఏయ్ నువ్వు ఇక్కడికి రారా. ధైర్యంగా పిలవరా. అన్నా ఇటు రండి. అరే నువ్వు నన్ను ఏం చేస్తావో చూస్తాను రా. ఇదిగో వస్తున్నా. రే ఎక్కడికి వెళ్తున్నావురా? ఆగరా ఆగరా అంటే ఏ? ఆ, ఆగరా అంటే ఏంటో అంత గొప్పడువా? ఈయనెవరో నీకు తెలీదా? మోసప్ప. పేపర్లో అప్పుడప్పుడు ఫోటో వస్తుంది. అయ్యో అదంతా ఎందుకు, నాకు తెలుసు. నేను నా భార్యతో గొడవపడి బండి తీసుకొచ్చాను. అప్పుడే ఈ తమ్ముడు తమ్ముడా? రే ప్రవీణ్, ఆ బండికి నా తాళాలు తీసుకురా. తర్వాత మన పిల్లలు కాల్ చేసి రమ్మను. సార్ హాయ్, నా పేరు బచ్చు. నేను డిక్కీ రోస్. హాయ్. హలో నేను ఉన్నా అరుణ్. మేమంతా ఇప్పుడు ఒకటిగానే ఉంటాం. మోసఫ్ ఉన్న ఫ్యాన్ అసోసియేషన్ మెంబర్స్. ఈ మనిషికి అదంతా అవసరమా? మీ ఇంట్లో ఎవరైతే ఉంటారు? వైఫు కూతురు. వైఫు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పనిచేస్తోంది. మా అమ్మాయి స్కూల్కి వెళ్తోంది, 4th. నిన్ను లిఫ్ట్ అడిగితే అసహ్యంగా తిడతావేంటి నిగ్రోస్? అయ్యో కొట్టదు కొట్టదు, కొట్టకండి. ఏ అరుణ్, షో అయ్యో, కొట్టకండి. ప్రారంభమైంది. నువ్వు బయలుదేరి ఎప్పుడు చెప్తావు? కొట్టకండి, కొట్టకండి, కొట్టకండి. అమ్మో, కొట్టకండి. 53, 39. ఏ బచ్చు, 53, 39 అన్నీ తీరా. అది బాగుంది. బచ్చు, విచ్ టీవీ యూ మ్యాన్? అది ఇంకా ఛానల్లో రాలేదు. ఓపెన్ చేయరా. వేడే అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాడు. అలాగా? నైస్గా. నీకు ఈ ఊర్లో ఏం కావాలన్నా నా దగ్గర అడుగు. సార్ అయ్యో అన్నా, నన్ను తీసుకెళ్ళండి అన్నా. ఇంకా ఎవరు లిఫ్ట్ అడిగినా సరే ఇస్తానన్నా. ప్రామిస్ అన్నా. తనుందే నా పెళ్ళం, తనకి ఈ రోజే డైవర్స్ ఇచ్చేస్తాను. ఫెడరల్ క్యాస్ట్రో 6వసారి క్యూబా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఒక్కొక్కళ్ళు 6వసారి 7వసారి క్యూబాకి ప్రెసిడెంట్ అవుతున్నారు. ఇక్కడ ఒక అతను ఏ పని చేయకుండా. కొంచెం ఆపుతారా? ఫెడరల్ క్యాస్ట్రో అంట. నమ్మొచ్చా? ఖచ్చితంగా టీవీలో వస్తుందా? తప్పకుండా వస్తుంది. అమ్మా, ఈ నెల కేబుల్ వేయినా? ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత కట్ చేసుకోండి. అక్కర్లేదు, ఇది ఏసై ఉండే చోటు. కేబుల్ కనెక్షన్ ఇచ్చి అడ్డమైనవన్నీ చూడక్కర్లేదు. టీవీ ఛానల్స్ పిల్లల్ని పాడు చేస్తున్నాయని ఫాదర్ చెప్పారు. నేను రోజు ఇంటికి వెళ్ళి వద్దు, చూస్తాను. నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. నేను వెళ్తున్నానంతే. నువ్వు వెళ్ళు. ఇండియాలో హెచ్చు తగ్గుల ధరల గురించి కొత్తగా చాలు చదివింది. అవును, ఇప్పుడు పేపర్ చదివేది పెద్ద సమస్య. ఓన్లీ